శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. జనమేజయుడికి వ్యాసుడు ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వకాలంలో ధర్ముడు బ్రాహ్మణ మానసపుత్రుడిగా జన్మించాడు. సత్యసంపన్నుడై వేదధర్మ నిరతుడై జీవిస్తున్నాడు. దక్ష ప్రజాపతి కూతుళ్లను ఈ ధర్ముడు 10 మందిని వివాహం చేసుకున్నాడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. ఇతనికి 4 కుమారులు పుట్టారు. వాళ్ళ పేరు హరి, కృష్ణుడు, నరుడు, నారాయణుడు. వీరిలో హరికృష్ణులు ఇద్దరు నిత్యం యోగాభ్యాసపరాయణులే కాలం గడుపుతున్నారు. నరనారాయణులు తపపరాయణులు అయ్యారు. హిమాలయాల్లో బద్రికాశ్రమంలో తీవ్రంగా నరనారాయణులు ఇద్దరు తపస్సు చేసుకుంటున్నారు. 1000 ఏళ్ళు పైగా గడిచింది. తపస్సుల్లోకెళ్ళి అగ్రగణ్యులు అయ్యారు. వీరి తపస్సు తీవ్రత ముల్లోకాలకి వ్యాపించింది. దేవేంద్రుడికి దడ పుట్టింది. ఎలా భగ్నం చేయడమా అని ఆలోచించాడు తీవ్రంగా. కట్టకటపటికి తానే రంగంలో దిగాడు. అతి దారుణమైన కామ, క్రోధ, లోభ, మోహాదులను వెంట పెట్టుకుని గంధమాదనం ఉన్నటువంటి పైన ఉన్నటువంటి మునుల వద్దకు ఐరావతం ఎక్కి భద్రాశ్రమాన్ని చేరుకున్నాడు. ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మ విష్ణులాగా, అప్పుడే ఉదయించిన సూర్యబింబంలాగా తపస్తేజోతో విరచున్న నరనారాయణుని చూశాడు. ఏమిటి వీళ్ళు పట్టుదల? తపస్సుతో ఏం చేద్దాం అనుకుంటున్నారు అని ఆలోచించారు. మహానుభావులారా, ధర్మసూతులు కదా మీరు, చాలా తీవ్రంగా తపస్సు చేస్తున్నారు. ఏమిటి మీ ఉద్దేశం? ఏమిటి మీకు ఆకాంక్ష? మీకు ఉత్తమోత్తమైన వరం ఇద్దామని వచ్చాను. ఇవ్వకూడదైనా ఇస్తాను. అంతగా సంతోషించాను మీ తపస్సు, కోరుకోండి అన్నాడు ఇంద్రుడు వాళ్ళిద్దరినీ చూసి. అప్పుడు వాళ్ళు ఉరకలేదు, పలకలేదు. ఇంద్రుడు మళ్ళీ అదే ప్రకటించాడు. స్థిరచిత్తులై ధ్యానంలో మునిగిపోయిన ఆ జంటముల్లో చలనం లేదు. ఇంద్రుడికి రోషం వచ్చింది. మాయామోహిని సృష్టించాడు. వారిపైకి ఉసిగెలిపాడు. ప్రయోజనం లేకపోయింది. సింహాలు, పులులు, తోడేళ్ళని సృష్టించాడు. భయపెట్టాలని ప్రయత్నించాడు. ఫలితం లేకపోయింది. ఇక ఏమీ చేయడానికి తోచలేదు. వరదానానికి లబ్ధులు కాలేదు. సింహసార్ధులకి భీతులు కాలేదు. మాయామోహినికి మోహితులు కాలేదు. వీరి తపస్సు భంగపరచడం ఎలా చెప్పమా అని అనుకుంటూ తిరిగి తన మందిరానికి వెళ్ళి బాగా యోచన చేశాడు. జనమేజయ, ఆదిశక్తి సనాతని, సర్వలోకేశ్వరి, పరాప్రకృతి అయిన మహావిద్యను నిష్ఠతో ఉపాసించే వారికి ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. దేవాసురుల మాయలన్నీ ఆ మహామాయ ముందు ఓడిపోవలసిందే. చిన్న మాయలు, పెద్ద మాయలు ఏం చేస్తాయి? మహామాయను ఉపాసించే వారికి ఎవ్వరూ ఏ విఘ్నాలు కల్పించలేరు. వాగ్బీజ, కామబీజ, మాయాబీజ మంత్రాలను జపించే వారికి ఎవ్వరూ బాధించలేరు. అయినా దేవేంద్రుడు మోహితుడై మరొక ప్రయత్నం చేశాడు. మన్మధుడిని, వసంతుడిని పిలిపించాడు. రతీదేవితో, అప్సరస్సులతో బద్రికాశ్రమానికి వెళ్ళి నరనారాయణుల్ని కామాతురులను చెయ్యండి అని ఆజ్ఞాపించాడు ఇంద్రుడు. సుగంధ పరిమళాలతో, పూల బాణాలతో, వంపు సొంపు వయ్యారాలతో వారి మనస్సులను సమ్మోహితం చేసి లొంగదీయండి. ఇది దేవకార్యం. మన్మథ, ఈ ప్రపంచంలో దేవదానవ మానవ జాతుల్లో నీ బాణాల తాకిడికి లొంగనవాడెవడు? నీ శక్తి అమోఘం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కాదు, నీ అందానికి సాటి వచ్చే చంద్రుడు కూడా నీ పూల బాణాలకు ఓడిపోయినవాడే. ఇక ఈ నారాయణులు ఒక లెక్క. పైగా ఇంతమంది అప్సరసులు నీ వెంట వస్తున్నారు. నిజానికి ఒక రంభ, ఒక తిలోత్తమ చాలు. అసలు నువ్వు ఒక్కడవే సరిపోతావు. అటువంటిది ఇంతమందితో కలిసి వెళ్తున్నావంటే ఇంక చెప్పేదేముంది? జయం మందే. వెళ్ళిరా, కార్యం నెరవేర్చుకో. నువ్వు కోరిందల్లా నీకు బహుమతిగా ఇస్తాను. నేను స్వయంగా వెళ్ళి ప్రయత్నం చేశాను. ఫలితం లేకపోయింది. శ్రమే మిగిలింది. అసలు మొదటిడే మిమ్మల్ని పంపించి ఉండాల్సింది. అయినా ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు, వెళ్ళండి అని ఇంద్రుడు పంపించాడు. వెళ్ళిపోతూ మన్మధుడితో ఒక మాట చెప్పాడు. దేవేంద్ర, నీ ఆజ్ఞ ఇప్పుడు నెరవేరుస్తాను. ఈ నరనారాయణులు త్రిమూర్తుల్లో ఒకరు కానీ, ముగ్గురు కానీ, సూర్యుడు కానీ, లేదా మరి ఇంకా ఏ దేవత కానీ ధ్యానిస్తూ ఉంటే చిటికలో వారిని మోహపరిచి తపోభంగం చేసి వస్తాను, సందేహం లేదు. అలా కాక వారు కనుక దేవీ భక్తులైతే మాత్రం నేనేమీ చెయ్యలేను. కామరాజు మహాబీజ మంత్రాన్ని జపించే వారి మీద నా బాణాలు పనిచెయ్యవు. మన్మధుడిలా చెప్పినా దేవేంద్రుడు వినిపించుకోలేదు. వెళ్ళమని తరిమాడు. ఇది దుస్సాధ్యమైన కార్యం, నువ్వే సాధించాలి.
నాకు హితం చెయ్యాలి అని పంపించాడు దేవేంద్రుడు. సరే అని మన్మధుడు బయలుదేరాడు. జనమేజయ, ముందుగా వసంతుడు బదరికాశ్రమంలోకి ప్రవేశించాడు. ఒక్కసారిగా పచ్చిదనం వెల్లి విరిసింది. కొమ్మ రెమ్మ అన్నీ చిగురించాయి, పుష్పించాయి. తుమ్మెదలు గుంపులు గుంపులుగా ఆడుతూ పాడుతూ ఎగురుతున్నాయి. తరువున చిగురు బుగురులు కోకిళ్ళై యుగళగీతాలు ఆలపిస్తున్నాయి. పుష్పించిన లతలు అందుబాటులో ఉన్న తరువులను పెనవేసుకుంటున్నాయి. ఆశ్రమంలో ప్రతి జీవి వయసుతో నిమిత్తం లేకుండా రాగరంజితమై ఉంది. తన సహచరిని కౌగలించుకుంది. అది ఏదో తెలియని మత్తు ఆవరించి క్రీడాసక్తమయ్యింది. పరిమళ వాయువీచికలు దక్షిణ దిశ నుంచి ఏతెంచి తనువును పులకింపజేశాయి. మునీశ్వరులకు సైతం ఇంద్రియాలు అదుపు తప్పి ఉద్రేకాలు ఉరకలు వేశాయి. రతీమన్మధులు రంగప్రవేశం చేశారు. 5 బాణాలను ఒకేసారి ఎక్కుపెట్టి గురి చూసి కొడుతూ విచ్చలవిడిగా ఆశ్రమం అంతా కలిదిరిగారు. అంతలోకి రంభా, తిలోత్తమ, అప్సరసులు వచ్చారు. బృందాలుగా చెట్ల నీడలో కూర్చుని స్వరతాన సమన్వితంగా మధుర గీతాలను ఆలపించారు. వీరి గీతాలను, కోకిల కళకూజితాలను, తుమ్మెద ఝుంకారాలను బదరికాశ్రమం అంతా మారుమోగిపోయింది. నరనారాయణులకు ధ్యాననిష్ట చెదిరింది. చూపులకు క్రమంగా బయటకు మళ్లించారు. ఎటు చూసినా వసంత శోభే. ఈ అకాలమేమిటి, ఈ వింతేమిటి? ప్రాణకోటి అంతా మన్మథవశమై కనబడుతోంది. ఋతుధర్మంలో క్రమంలో ఈ విపర్యాసం ఎలా వచ్చింది అని నరుడు నారాయణుని అడిగాడు. ఆశ్చర్యంతో విప్పారిన కన్నులతో ప్రకృతిని తిలకిస్తున్న నారాయణుడు ఇలా బదులు పలికాడు. సోదరా, చెట్లు చూసావా? నిలువుగా పుష్పించాయి. కోకిల లాపాలు, భ్రమరనాదాలు వినిపిస్తున్నాయి. శిశిరం అనే భీతమాతంగానికి భయపడిన ఏనుగుని మోదుగు పువ్వుల వాడి గోళ్లతో చీల్చి చెండాడిన సింహంలా ఆశ్రమంలోకి ప్రవేశించింది. బ్రహ్మ మన బదరికాశ్రమంలో వసంతలక్ష్మి వచ్చిందయ్యా. అరుణ శోక హస్త కింసుక పాద నీల శోక కచ వికసిత కమలానన నీలేంద్ర వరవినేత్ర బిల్వ పనస్తని కుందరదన మంజీరకర్ణ బంధు జీవాధర సింధువారనఖ పుంసో కిలస్వర కదంబ వసన బర్హి బర్హ కలాప సారస స్వననూపుర వాసంతి బద్ధరసన మత్త మరాళ గమన పుత్ర జీవాంశు కన్యస్థ రోమారాజిత విరాజిత. తమ్ముడు, అకారం వచ్చేసింది. ఈ వసంతలక్ష్మి అంటే మన తపస్సును భంగపరచడం కోసమే అని మనం గ్రహించాలి. అప్సరసల గానం వినపడుతోంది కదా, మన ధ్యానాన్ని నాశనం చేసింది. ఇదంతా దేవేంద్రుడి పన్నాగం. లేకపోతే ఏమిటి ఈ ప్రకృతి వైపరీత్యం? మన తపస్సుకి భయపడి ఇంద్రుడు ఈ పని చేసి ఉంటాడు, సందేహం లేదు. ఈ సుగంధ పరిమళాలను పెదజల్లుతూ సుఖస్పర్శంగా బీచెంచుతూ మలయాళుడు తనువులను పులకింపజేస్తున్నాడు. గమనించావా? ఇంకా సందేహమా? ఇది నిశ్చయంగా శతక్రతుడి దుశ్చర్యమే. నారాయణుడు ఇలా పలుకుతూ ఉంటే బండారం బయటపడిందని గ్రహించినటువంటి మన్మధుడు ససైన్యంగా కన్నులకు కనిపించాడు. మేనక, రంభ, తిలోత్మ, పుష్పగంధ, సుకేసి, మహాశ్వేత, మనోరమ, భ్రమద్వర, ఘృతాచి, గీతజ్ఞ, చారుహాసిని, చంద్రప్రభ, సోమ, విద్యున్మాల, అంబుజాక్షి, కాంచనమాల, ఇంకా అప్సరసలు మొత్తం 16,050 మంది కళకళలాడుతూ కిలకిలలాడుతూ కనిపించారు. అద్భుతమైన సంగీతంతో మానవలోక దుర్లభమైన ఆనందాన్ని పంచిపెట్టారు. నరనారాయణులు ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి అట్టే సమయం పట్టలేదు. ఇంతటి సంగీత మాధుర్యాన్ని చవి చూపించిన మీకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చి సముచిత రీతిని సత్కరించడం మర్యాద. ఈ పూటకు మీరంతా దయచేసి ఇక్కడే ఉండండి. స్వర్గం నుంచి శ్రమపడి వచ్చారు కదా, కాసేపు విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది, ఉండిపోండి అన్నాడు నారాయణుడు. సరే అన్నారు వాళ్ళంతా. నారాయణుడికి స్వాభిమానం పొంగి పొర్లింది. మా తపస్సులను భగ్నం చెయ్యమని పంపిన ఇంద్రుడికి చేద్దామని వచ్చిన వీరికి తగిన గుణపాఠం నేర్పాలి, తపశ్శక్తి చూపించాలనుకున్నాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉండి
తొడపై మెల్లగా చరుచుకున్నాడు. ఒక సర్వాంగ సుందరి ఆవిర్భవించింది. రంభాదులను మించిన అందగత్తె. ఊరు నుంచి పుట్టింది కనుక ఊర్వశి అన్నాడు నారాయణుడు. మన్మధుడే కాదు, అప్సరసలందరూ ఆశ్చర్యచకితులై కళ్ళప్పగించి చూస్తున్నారు. ఒక్కొక్క అప్సరసకు సేవ చేయడానికి ఒక్కొక్క పరిచారకగా 16,050 మంది సుందరాంగులను క్షణంలో సృష్టించాడు నారాయణుడు. వారంతా నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, రకరకాల బహుమతులు అందిస్తూ అతిథులందరికీ అతి అద్భుతమైనటువంటి మర్యాదలు చేశారు. విందు ముగిసింది. నరనారాయణుల ముందు వినయంగా నమస్కరించి నిలబడ్డారు. మరి ఇంకేమిటి ఆజ్ఞ అన్నట్టుగా. తమ కన్నులను తామే నమ్మలేక, ఆశ్చర్యం నుంచి తేరుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న రంభాది అప్సరసలు నారాయణుడి తపశ్శక్తికి సమ్మోహితులయ్యారు. అందరి కన్నుల్లోనూ అనురాగం మెలమెలలాడింది. అందరి తనువులు పులకితమయ్యాయి. ముక్త కంఠంగా పలికారు, మహానుభావ, నీ తపశ్శక్తి అమోఘం, నీ ధైర్యం అనన్య సామాన్యం. ఏమని స్తుతించాలో, ఎలా స్తుతించాలో తెలియటం లేదు. నిజానికి మా చూపులు విషం పులిమిన తూపులు. ఇవి సోకి నీలా ధైర్యంగా నిలబడినవాడు ఈ సృష్టిలో ఇంతవరకు ఎక్కడ ఎవరూ తారసపడలేదు. మీ ఇద్దరి మనస్సులను మాత్రం కదిలించలేకపోయాం. మీరు దైవాంశ సంభూతులు, అంతర్బహేంద్రియ నిగ్రహానికి నిధులు. దేవేంద్రుడి ఆజ్ఞను కాదనలేక మీ తపస్సులను భగ్నం చేయడానికి ఇటు వచ్చాం. ఇది మా తప్పే. కానీ మా సౌందర్య గర్వం అంతా పటాపంచలం అయిపోయింది. నీకు ఓడిపోయాం. అయితే అదే అదృష్టమై మాకు నీ దివ్య దర్శనం లభించింది. మీకు అపకారం తలపెట్టిన మమ్మల్ని క్షమించి మీరు సత్కరించారు. ఇది కేవలం మీ ఔదార్యమే. నిజమే, మీ వంటి మహానుభావులు చిన్న చిన్న అపరాధాలకు అలిగి శాపాలిచ్చి తపశ్శక్తిని వృధాగా వ్యయపరచుకోరు. అప్సరసలు వినయ వినూత గాత్రులై నమస్కరించి నిలబడి ఇలా పలుకుతూ ఉంటే నరనారాయణులు చాలా సంతోషించారు. కామక్రోధాలను జయించిన ధర్మాత్ములు కనుక ప్రసన్నవదులుగా అయ్యారు. సుందరాంగులారా, మీ వినయానికి మేము సంతృప్తి చెందాం. మీకేం వరం కావాలో కోరుకోండి, అనుగ్రహిస్తాం. ఇదిగో ఈ ఊర్వశి మీతో పాటే స్వర్గాన్ని తీసుకువెళ్ళండి. మీ కానుకగా మీ దేవేంద్రుడికి సమర్పించండి. మీకు మీ నాయకునికి శుభమగుగాక. మీరింక బయలుదేరవచ్చు. ఇటుపైన ఇంకెప్పుడు ఎవరికీ తపోభంగం చేయకండి. నా కస్యాపి తపో విఘ్నం ప్రకర్తవ్యమిత పరం. వెళ్ళి రండి అన్నారు. నరనారాయణుల పలుకులు రంభాది అప్సరసలకు ముల్లోకాలు సోకాయి. వారిని విడిచిపెట్టి వెళ్ళడానికి మనసొప్పలేదు. నారాయణ మహర్షి, ఎక్కడికి వెళ్తాం? నీ పాదపద్మాలను ఆశ్రయించాం. ఇక్కడే నీకు సేవలు చేసుకుంటూ ఇలా ఉండిపోతాం. కోరిన వరం ఇస్తానన్నావు కదా, ఇదే మేము కోరుకునే వరం. అనుగ్రహించు. మాకందరికీ నువ్వే భర్తవు. స్వీకరించు. మా ఆతిథ్యం కోసం నువ్వు సృష్టించిన 16,050 మంది పరాంగణులతో కలిసి ఈ ఊర్వశి స్వర్గలోకానికి వెళ్తుంది. మా బదులుగా అక్కడ ఇంద్రుడికి ఈమె సేవలు చేస్తుంది. లెక్క సరిపోతుంది. మేము ఇక్కడ నీ సేవలు చేస్తే ధరిస్తాం. మాట తప్పక మాకు ఆశాభంగం కలిగించకు. అది స్త్రీలను మరీ హింసిస్తుంది. కామార్తులై వచ్చిన వారిని తిరస్కరించి హింసించడం నీ వంటి ధర్మజ్ఞులు చేయవలసిన పని కాదు. భాగ్యవశం వల్ల స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని విడిచిపెట్టడం నీకు భావ్యం కాదు. నువ్వు సమర్థుడివి, తపశ్శక్తి సంపన్నుడివి. దయచేసి మా అభ్యర్థన అంగీకరించు అన్నారు. సుందరాంగులారా, 1000 ఏళ్ళు పైగా తపస్సు చేస్తున్నాను. జితేంద్రుడినయ్యాను. ఇప్పుడు నాకు నేనే తపోభంగం చేసుకోనా? ధర్మ వినాశనం కాలానికి తుచ్చ సుఖాల మీద, కామోపభోగాల మీద నాకు ఇచ్చ లేదు. బుద్ధిమంతుడెవడు పశుధర్మాన్ని కోరుకోడు. నారాయణ మహర్షి, శబ్దస్పర్శ రూపరసగంధాలు 5 స్పర్శ సుఖమే ఉత్తమోత్తమైందని పెద్దలు చెప్తారు. అది ఆనందరసమూలం. అంతకు మించిన సుఖం మరొకట్లేదు. కాబట్టి మాకు అదే ప్రసాదించు. వరం ఇస్తాన్నావుగా, మాట నిలబెట్టుకో. మాతో కలిసి నిర్భర సుఖాలను అనుభవిస్తూ ఈ గంధమాదన పర్వతం మీద స్వేచ్ఛగా విహరించు. ఒకవేళ తపస్సులో స్వర్గలోకాన్ని పొందుదాం అనుకుంటున్నామేమో. అది గంధమాదనం కన్నా అందమైంది, అధిక సుఖమైంది.
అధిక సుఖమైంది కానే కాదు. అందరం కలిసి ఇక్కడే క్రీడిద్దాం అన్నారు అప్సరసలు. అప్సరసలు వేసిన ఈ మెలికకు నారాయణుడు ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఏమిటి చేయడం అని ఆలోచనలో పడ్డాడు. వీరిని అంగీకరిస్తే తపస్సంతా గంగపాలవుతుంది. సాటి ముని బృందంలో అపహాస్యం ఎదురవుతుంది. ఇంద్రుడికి వీళ్ళకి బుద్ధి చెప్దామని అహంకరించి వరం కోరుకోమని ఇలా కష్టాల్లో ఇరుక్కున్నాను. ధర్మ వినాశానికి అహంకారమే మొదటి కారణం. సంసార వృక్షానికి అదే మూలం. పెదవి కదపకుండా అలా మౌనంగా ఉండిపోయినా బాగుండేది. పాడి ఆడి అలసిపోయి వీళ్ళ దారిన వీళ్ళు వెళ్ళిపోయి ఉండేవారు. బోలెడు తపస్సు వ్యయపరిచి వరాంగలను సృష్టించాను, ఊర్వశిని సృష్టించాను, విందు జరిపించాను. ఇప్పుడు ఇదిగో ఇలా ఇరుక్కున్నాను. వీళ్ళంతా కామార్తులై నన్ను పెళ్లాడమంటున్నారు. హతవిధి, సాలిపురుగులా నా వల్ల నేనే చిక్కుకున్నాను. ఎలాగో అలాగ వీరిని వదిలించుకోవాలి. తిరస్కరిస్తే అలిగి శపిస్తారు. పైగా మాట తప్పిన వాడిని అవుతాను. పోనీ క్రోధం వహిద్దామా అంటే అది కామం కంటే ప్రమాదకరం, లోభం కంటే దారుణం. క్రోధం వల్ల హింస జరుగుతుంది. అది సర్వ ప్రాణకోటిని దుఃఖపెడుతుంది. క్రుద్ధుడు అవ్వడం అంటే నరకంలోని ఉద్యానవనంలో దిగుడు బావి తవ్వుకోవడమే. కొమ్మల రాపిడితో పుట్టిన అగ్ని ముందుగా ఆ కొమ్మలను ఆ చెట్టును దహించి వేసినట్టుగా క్రోధం మునుముందుగా క్రుద్ధుడినే నాశనం చేస్తుంది. ఈ చిక్కు నుంచి ఎలా బయటపడాలో తెలియక దీనుడినై లోపల మల్లగుల్లాలు పడుతున్న అన్నగారి మానసిక పరిస్థితిని గ్రహించాడు నరుడు. మెల్లగా ఆలోచనలో పాలు పంచుకున్నాడు. అగ్రజ నారాయణ, శాంత స్వభావుడివై ఆలోచించు. అహంకారం విడిచిపెట్టు. పూర్వం ఒకప్పుడు అహంకారం కారణంగానే కదా మనం చాలా తపస్సును నష్టపోయాం. ప్రహ్లాదుతో ఘోర సంగ్రామం జరిగింది కూడా. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అప్పుడు ఎంతగా దుఃఖించామో. ఇంత తొందరగా మర్చిపోతే ఎలా? అంచేత క్రోధం జోలికి వెళ్ళొద్దు. శాంతచిత్తుడివై వీరికి సమాధానం చెప్పు. తపస్సులకు అన్నింటికీ శాంత స్వభావమే మూలమని మునీశ్వరులందరూ చెప్తున్నారు. శాంతతత్వం తపసో మూలం ముని పరికీర్తితం అన్నాడు నరుడు నారాయణుడితో. జనమేజయ, నరుడు ఇలా ఉపదేశించేసరికి నారాయణుడు తేరుకున్నాడు. క్రోధం జోలికి పోకూడదంటే పోకూడదు అని నిశ్చయించుకున్నాడు. ఇక్కడ వ్యాసుడి ప్రసంగానికి జనమేజయుడు మళ్ళీ అడ్డుకట్ట వేశాడు. ప్రహ్లాదులతో నరనారాయణులకి యుద్ధం జరిగిందా? ఎప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? ముందు ఆ కథ నాకు చాలా కుతూహలంగా ఉంది. నరనారాయణులు మహాతపస్సులు శాంతచిత్తులు కదా. ప్రహ్లాదుడేమో అతి ధర్మాత్ముడు, విష్ణుభక్తుడు, మహాజ్ఞాని. వీరికి పరస్పరం శత్రుత్వం ఎందుకు ఏర్పడింది? క్రోధమే వైర కారణం అయితే ఇక జపాలెందుకు, తపాలెందుకు? శ్రమ ఏవ హి కేవలం. అహంకార సముద్రమైన క్రోధాన్ని వారే జయించలేకపోతే ఇక మా బోట్ల మాట చెప్పేదేమిటి? అహంకార బీజం లేనిదే క్రోధము లేదు, మాత్సర్యము లేదు. అహంకారం అంకరించిందంటే 1,000,000 సంవత్సరాలు చేసిన తపస్సులు అన్నీ నిష్ఫలం. సూర్యుడు ఉదయిస్తే చీకటి నిలవనట్టే. అహంకారం అంకురిస్తే పుణ్యం నిలవదు. అవును కదా. అసలు నాకు తెలియక అడుగుతాను మహర్షి, ఈ ముల్లోకాల్లో ఏకకాలనైనా అహంకారాన్ని జయించినవాడు ఒక్కడంటే ఒక్కడు మచ్చుకైనా ఉన్నాడంటావా? పోనీ భవిష్యత్తులో ఉంటాడా? ఇనుప సంఖ్యలను తెంపుకోవచ్చు, కొయ్యి గుదబండలను వదిలించుకోవచ్చు. అహంకార బంధనాన్ని మాత్రం ఎవడు బిదిలించుకోలేడు. స్థావర జంగమాత్మైన ఈ జగత్తు అంతా అహంకారామృతమే. బ్రహ్మజ్ఞాని కూడా మలమూత్ర పరిదూషితమైన ఈ సంసారంలో పరిభ్రమిస్తున్నాడంటే అహంకారమే కారణం అంటున్న మీమాంసుల సిద్ధాంతం నాకు నిజమే అనిపిస్తోంది. సత్యయుగంలోని మహాత్ములు ప్రహ్లాద నారాయణుల అహంకార కామక్రోధాలకు లొంగిపోయారంటే ఈ కలియుగంలో నా వంటి సామాన్యుల సంగతి వేరే చెప్పాలా మహానుభావ అన్నాడు జనమేజయుడు. జనమేజయ, కారణం కంటే కార్యం భిన్నం ఎలా అవుతుంది? ఉంగరమైన కడియమైన బంగారంతో చేసింది బంగారమే కదా. ఈ సృష్టి అహంకారోద్భవం. అంచేత అహంకార భిన్నం కానే రాదు. దారపోగులతో నేస్తే ఏర్పడుతున్న వస్త్రం పోగులు తీసేస్తే ఉంటుందా?
సత్వరజస్తమో రూపమైనటువంటి మాయాగుణాలు మూడిటితో నిర్మబడింది ఈ స్థావర జంగమాత్మైన విశ్వం. అందుకని బ్రహ్మ మొదలుగా తృణస్తంభ పర్యంతం అంటే గడ్డిపోతతో సహా ఎక్కడ వెతికినా ఇవే కనబడతాయి. త్రిమూర్తులకే దిక్కు లేదు, వారు అహంకారిక మహోతులే. వశిష్ఠ నారదాది మహాజ్ఞానులు ఉన్నారు, వారు ఈ అగాధమైన సంసారంలో పడి పరిభ్రమిస్తూనే ఉన్నారు. సందేహం ఎందుకు? దేహదారిగా జన్మించి ఈ మాయాగుణాలను అతీతంగా శాంతుడై ఆత్మానందంతో స్థిరపడినవాడు ఒక్కడంటే ఒక్కడు ఈ ముల్లోకాల్లో లేనే లేడు. అహంకారం నుంచి ఆవిర్భవించే ఈ కామక్రోధాలు, లోభమోహాలు శరీరం ఉన్నంత వరకు మానవుడిని వదిలిపెట్టవు. వేదశాస్త్రాలు అభ్యసిస్తున్నవాడు, పురాణాలు అవలోకనం చేస్తున్నవాడు, తీర్థయాత్రలకు వెళ్తున్నవాడు దానాలు, ధాన్యాలు, ధ్యానాలు నిర్వహిస్తున్నాడు. ఇదంతా విషయాసక్తుడై చేస్తున్నాడు, దొంగలాగా చేస్తున్నాడు. కృత, త్రేత, ద్వాపరయుగ నాటికి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇంకా ధర్మం బద్దలైపోయిన ఈ కలియుగంలో కథ ఏమని చెప్పమంటావు? స్పర్ధద్రోహం, ఈర్ష ఇవే సర్వదా సర్వత్రా రాజ్యం ఏలుతున్నాయి. నిజమే, ప్రపంచం ఇలాగే ఉంది. అయినా విచారించవలసిన పని లేదు. క్రోధ మద మాత్సర్యాలు జయించిన సాధుజనులు చెదురుముదురుగానైనా ఒకరో ఇద్దరో ఈ భూగోళం మీద లేకపోలేదు, ఉన్నారు. దృష్టాంతం కోసం ఉన్నారు. వ్యాస మహర్షి నిజంగా ఉన్నారంటావా? ఉంటే ముమ్మాటికి వారు ధన్యులు. ముల్లోకాల్లో వారు దాసోహం అంటారు. మా తండ్రి గారు చేసిన మహాపాతకం ఇప్పటికీ నా మనసు కాల్చివేస్తోంది. అహంకరించి మృత సర్పాన్ని ఒక తపస్వి మెడలో వేశాడు. ఎంత ఘోరం, ఎంత పాపం! ప్రతిక్రియ ఏమిటో తెలియలేదు. నిజంగా బుద్ధి సమ్మోహం ఎంతటి అక్రోచనైనా చేయిస్తుంది. దేనికోసం ఆశపడి చిటారు కొమ్మన ఎగబాకుతాడే తప్ప పడిపోతాడన్న సంగతి గుర్తించడు. మహాపాపాలు చేస్తాడు. నరకం ఒకటి ఉంటుందని భయపడ్డు. సరే, ఇంతకీ నరనారాయణుడు ప్రహ్లాదుడితో ఎందుకు యుద్ధం సంభవించింది? ఈ ప్రశ్న నన్ను తొలిచేస్తోంది. ఎక్కడో పాతాళలోకం ఉండే ప్రహ్లాదుడు సారస్వత తీర్థంలో పవిత్ర భద్రకాశ్రమంలో ముక్కు మూసుకుని తావళం తిప్పుకునే నరనారాయణులు పరస్పరం ఎలా తారసపడ్డారు? వీరి వైరానికి కారణమేమిటి? కాంతా కనకాలు కాదా బయలుదేరిపిన విత్తనాలు? ముగ్గురు ఈషణారహితులే, అంటే కోరికలు లేని వారే, ధర్మాత్ములే, జ్ఞానులే. వీరికి యుద్ధం ఎందుకు వచ్చింది? చాలా వింతగా ఉంది. ఈ ఉత్కంఠను తట్టుకోలేను. వెంటనే తెర తొలగించు మహర్షి, ఛేదించు అన్నాడు జనమేజయుడు వ్యాస మహర్షితో. ఈరోజు భాగవతం సంపూర్ణం.